తమిళనాడు ప్యాకేజ్ చూసుకుంటే మనము రామేశ్వరంలో ఉంటాం అనమాట. సో రామేశ్వరంలో అర్లీ మార్నింగ్ అక్కడ స్నానాలు ఉంటాయి. సో స్నానాలు అయిన తర్వాత అభిషేకము, దర్శనాలు, వాటికి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా ముందే పర్చేజ్ చేసేస్తారు. సో ఎప్పుడైతే మనం మహారాష్ట్ర చూసుకుంటే, మహారాష్ట్రలో ఉన్న జ్యోతిర్లింగాలలో అన్ని జ్యోతిర్లింగాలు చూస్తూ మనం శివరాత్రి రోజు కృష్ణేశ్వర్ దగ్గరకు వస్తాం అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే కృష్ణేశ్వర జ్యోతిర్లింగంలో అభిషేకానికి సంబంధించి ముందే ప్లాన్ చేసేసేసి ఆ రోజు అర్లీ మార్నింగ్ అభిషేకం అనేది కూడా ఏర్పాటు చేస్తాం. ఓకే. సో మరి అన్ని ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో మన శ్రీశైలం కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఫుడ్ కల్చర్ అంతా వేరుగా ఉంటుంది కదా. సో మనకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఫుడ్కి సంబంధించి ఒక 2-3 రోజులంటే కాంప్రమైజ్ అవ్వగలుగుతారు. అక్కడ ఫుడ్ టేస్ట్ చేయగలుగుతారు. అంటే వెళ్ళాం కదా, అక్కడ ఉన్న ఫుడ్ ఎలా ఉంటుందో చూస్తారు. కానీ మిగతా రోజుల్లో కొంచెం సిక్ అయిపోతారు. అండ్ ప్రతిదీ కూడా మనం తిరిగి పూజ దర్శనం చేసుకోవాలి, పూజలు చేసుకోవాలంటే ఫుడ్ ప్రాపర్గా లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫుడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రత్యేకమైన సదుపాయాలు ఏమైనా ఉన్నాయా దానికి? ఫుడ్కి సంబంధించి మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సౌత్ మనం ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడు వెళ్తే మన ఫుడ్డే దొరుకుతుంది. సో మహారాష్ట్ర బస్ ప్యాకేజ్ ఏదైతే మనం డిస్కస్ చేసామో ఆ బస్తో పాటు ఒక సపరేట్ కిచెన్ టీమ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో వాళ్ళు ఉన్నటువంటి 8 days కూడా కంప్లీట్ మన భోజనమే, అంటే మన తెలుగు వాళ్ళే వంట వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తారనమాట. సో కాశీ ప్యాకేజ్ వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో, సో కాశీకి సంబంధించి ఏ ప్యాకేజ్ వాళ్ళు చూసుకున్నా సరే అక్కడ వంట వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళకి ఫుడ్ అంతా కూడా మన తెలుగు భోజనమే దొరుకుతుంది అనమాట. ఒక గుజరాత్, మధ్యప్రదేశ్ ప్యాకేజ్ వెళ్తేనే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హోటల్స్తో ముందే మాట్లాడి మన సౌత్ ఇండియన్ ఫుడ్ వీలైనంత వరకు మనం వాళ్ళకి ఏర్పాటు చేసేలాగా ప్లాన్ చేసి ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం హోటల్స్లో ఫుడ్ ఏర్పాటు చేస్తున్నామో, లైక్ తమిళనాడు కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, సో మన టేస్ట్ వచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి చెఫ్స్తో మాట్లాడి హోటల్ వాళ్ళతో డిస్కస్ చేసి ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తాము. సో అలాగే ఇక్కడ నుంచి ఎవరైతే మేనేజర్స్ వెళ్తారో, టూర్ మేనేజర్స్, వాళ్ళందరూ కూడా ఏంటంటే మన టేస్ట్ వచ్చేలాగా పౌడర్స్ క్యారీ చేస్తారు, పికిల్స్ క్యారీ చేస్తారు. అలాగే రైస్ కూడా, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే బాస్మతి రైస్ ఉంటుంది. సో ఆ రైస్ మనం తినలేమన్న ఉద్దేశంతో ఇక్కడ నుంచే మనం ఏమైతే రైస్ తీసుకుంటామో సోనా మసూర్ రైస్, ఆ రైస్ ప్యాకెట్స్ కూడా క్యారీ చేసి అక్కడ ఫుడ్ అనేది కంప్లీట్ మన టేస్ట్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తారనమాట.